అందరూ ఏం ధ్యానంలో ఏం చూస్తున్నారు అసలు? ఇంట్లో ఎవరు 2 days అసలు ఏంటి నన్ను ఒక్క వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. 2 days కంప్లీట్ గా అదే పనిలో అసలు ఏం చూస్తున్నారు? అందరు కళ్ళు మూసుకొని అన్ని ముద్రలు పెట్టుకుంటా కూర్చున్నాను. యాక్చువల్ నాకు ముద్రలు అంటే తెలియదు, మామూలుగా అప్పుడే కనుక్కోవడం. అంటే మనకి ఇలా ఉంటాయి మూలాధారము, స్వాధిష్టానము, ఇలా చక్రాస్ ఉంటాయి మనకి, ఇలా ప్రతి ఒక్కదానికి ముద్ర ఉంటది అని నాకు తెలిసిందనమాట. అన్ని ముద్రలు ట్రై చేస్తున్నాను, ఓం నమః శివాయ, ఏదైనా సెట్ అవ్వట్లేదు. ఆటోమేటిక్ గా ఇలా పెట్టేసుకున్నాను. కళ్ళు ఇలా అనేసి గట్టిగా అనడం వల్ల ఈ లోపల ఉన్న చీకటి అనేది బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ ఒక బ్లాక్ హోల్ లాగా వచ్చింది, అదే బ్లాక్ డాట్ లాగా. ఆ డాట్ అనేది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి అందులో నుంచి విపరీతంగా వెళ్తూ రావడం. తర్వాత అలానే కూర్చోవడం వల్ల ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్ లో అండి మన భ్రూమధ్యం అంటారు, ఇందులో జ్యోతి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఏంటి జ్యోతి నిజమేనా, నేను భ్రమపడుతున్నానా అని నాకు నేను ఒక 7 days టెస్ట్ చేసుకున్నా అండి. ఊకే పడుకొని లేచి చూసేదాన్ని, మధ్యలో ఇద్దరులో లేచి చూసుకునేదాన్ని. ఉందా అంటే ఉండేది. ఏంటి ఇలా ఉంది అని చెప్పి అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే అప్పట్లో అంటే మెడిటేషన్ మంచిగా ప్రాపర్గా చేయాలంటే ఇలా టిప్స్ ఉంటాయి కదా, ఆ టిప్స్ గురించి కొట్టాను అనమాట. మన మామూలుగా నేను ఇంట్లో కొట్టినప్పుడు త్రాటక సాధన చేయండి, దీపాన్ని చూడండి, సూర్యుని చూడండి అని ఒకతను చెప్పారు. ఓ ఫోకస్ బాగుంటుందని చెప్పి స్టార్టింగ్ తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాను. నేను దీపాన్ని చూస్తూ ఉన్నాను. చూస్తే సడన్ గా దీపం ఇంత పెద్దగా వెలుగుతా ఉంది, 2 feet వెళ్ళిపోయింది. ఏంటి భ్రమపడుతున్నా ఏంటి నాకు డౌట్స్, నా మీద డౌట్ రావడం. చుట్టూతో విపరీతంగా అంటే ఉన్న ప్లేస్ కంటే విపరీతంగా వెలగడం, దీపము చాలా రావడం. ఏంటి ఇలా అవుతుంది అని చెప్పేసి దీపం జోలికి నేను పోలేదు, ఏదో అవుతుంది సంథింగ్, నా భ్రమనేమో అనిపించేది అని బయటికి వెళ్ళి మామూలు రోజు పొద్దుగాల సూర్యుని చూడడం వల్ల కొంచెం శక్తి వచ్చాయన్న, తెలియకుండా శక్తి అనిపించేది నాకు. చూడడం వల్ల ఏంటంటే ఇప్పుడు నాలో జ్యోతి తిరుగుతుంది కదా, ఆ సూర్యుని చూసి కళ్ళు మూసుకున్నప్పుడు సూర్యుడు అనే చంద్రుడిలాగా అనిపించేది. అంటే ఆ వెలుతురు అనేది తగ్గిపోయేది, చుట్టూ మనకి ఆకాశము మేఘాలు వర్షం పడ్డ మేఘాలు వస్తాయి కదా, అలాగ అనిపించేది. ఏంటి ఇలా అనిపిస్తుంది అనుకున్నాను. తర్వాత కళ్ళు మూసుకుంటే సూర్యుని యొక్క ఒక జ్యోతి నా లోపల జ్యోతితో కలిసి 2 కలిపి తిరిగేదండి. నాకు అర్థమైపోయింది అయితే మన చుట్టూ అంతా జ్యోతిలా, ప్రతి వస్తువు చూసినా జ్యోతిలానే ఉంది, ఇదంతా నిజం కాదు, ఇదంతా మాయా అని అర్థమైపోయింది. అప్పటి నుంచి నాకు ఎవరితో మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ ఉండకపోయేది, ఇంకా ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఎంతసేపు ధ్యానంలో కూర్చోవడం అలవాటు అయిపోయింది. అంటే అదే అందులో ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది, నాకు సంతోషం దొరుకుతుందండి. సచ్చిదానందం అంటారు కదా, పరమానందం అంటారు కదా, అందులో దొరకడం స్టార్ట్ అయిందండి. నాకు ఇంకా కూర్చున్న కొద్దీ నాకు అనుభవాలు చాలా అవుతున్నాయి. ఫస్ట్ జ్యోతిలా ఆగడము, వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ జ్యోతి నాకు అనిపించడం, నాకు అర్థమైపోయింది అంతా మాయా. అసలు మనం నిజంగా ఏంటంటే జ్యోతి స్వరూపులమే, ఆత్మ పరమాత్మ నుంచి ఆత్మ బయటకు వచ్చింది మనలో, ఇదంతా శరీరం అంతా ఉత్తదే.